నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా రెండో భాగం. పారిపోయిన తుల్యభాగ మొహం చూడగానే అర్కదీప్ గుండె చిక్కబట్టినట్టయింది. కనీసపు సున్నితత్వం లేకుండా కూతురుతో అలా మాట్లాడిన ఆమె తండ్రి మీద అతనికి పీకల దాకా వచ్చింది కోపం. అందరూ ఆడపిల్లల లాంటిది కాదు తుల్యభాగ. వచ్చిన 2 గంటల్లో విషయం అతను అర్థం చేసుకున్నాడు. అలాంటిది ఆ తండ్రి ఆమె అభిప్రాయాన్ని కూడా వినకుండా కాల్ కట్ చేసేసరికి అర్కదీప్కి ఆవేశం కలిగింది. ఆ భావోద్వేగంతో తను చెయ్యకూడని పని ఏదైనా చేస్తాడేమో అన్న ఉద్దేశంతో చప్పున తన జేబులో నుంచి ఫోన్ తీసుకుని చూసుకున్నాడు. అది స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంది. దాన్ని ఆన్ చేయగానే వరుసగా మెసేజ్లు రావడం ప్రారంభించాయి. 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. గుండె గుబేల్మంది అర్కకి. మెసేజ్లు చదివాడు. అన్నీ ఒక నెంబర్ నుంచే. ఎక్కడున్నావు? అనుకున్న పని చేయగలిగావా? ఏమైంది? కాల్ మీ. ఇంగ్లీష్ అక్షరాలు బోల్డ్లో ఉన్నాయి ఆఖరి మెసేజ్లో. అతను చప్పున ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి జేబులో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు తను ఎవరికీ సమాధానం చెప్పే స్థితిలో లేడు. తన చేతిలో ఉన్న రాధాకృష్ణుల బొమ్మని జాగ్రత్తగా షెల్ఫ్లో పెట్టి ఆమె దగ్గరికి నడిచాడు. ఏమైనా సమస్య? మార్దవంగా అడిగాడు. తుల్యభాగ మనసుని ఉల్ఫ్ కూడా గ్రహించినట్టుగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిని నాకుతూ తన తలతో ఆమె కాలి మీద సున్నితంగా అదిమింది. పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చుకున్న తుల్యభాగ అర్కదీప్ మీద నుంచి ఉల్ఫ్ మీదకి తన చూపులు మళ్లించింది. ఆత్మాభిమానం గల అమ్మాయి తను. అర్కదీప్ కళ్ళల్లో సానుభూతిని అస్సలు భరించలేదు. అందుకే అతని చూపులని తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆమె అతి చనువు అనుకుని తనని అపార్థం చేసుకున్నా ఆ సమయంలో అతను వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేడు. ఉల్ఫ్ని ఖాతరు చేయలేదు. అతనిలోని అసలైన అర్కదీప్ జూలు విదిలించుకుని బయటకొచ్చాడు. ఇప్పుడు అతని కళ్ళలో మానవత్వం మాత్రమే ఉంది. అతను ఆమె గెడ్డం కింద చేతిని ఉంచి తలని పైకెత్తాడు. ఉల్ఫ్ గుర్రుమంది కోరపళ్ళని బయటపెట్టి. అయినా పట్టించుకోలేదు అర్కదీప్. తుల్యభాగా బాధపడుతున్నావా? మంద్రంగా అడిగాడు. ఆమె అతని కళ్ళలోకి చూసి అంతలోనే చప్పున కళ్ళని వాల్చేసింది. నిండు చందమామ మబ్బుల చాటున దాగినట్టుగా ఆమె అందమైన కళ్ళు నల్లని ఫ్రేమ్ కళ్ళద్దాల వెనుక దాగి ఉండడం కూడా ఒక అందమే అనిపించింది అతనికి. అందకుండా ఆశ పెట్టి దోబుచులాడే చందమామని అందుకోవాలన్న ఆశ ఎలా కలుగుతుందో ఆమె కళ్ళని ముద్దాడాలనే ఆశ అతనిలో పుట్టింది. చప్పున తన చేతులని వెనక్కి లాక్కుని ఆమెని ఒక అడుగు దూరం జరిగాడు. నీకు ఆ పెళ్లి చూపులు ఇష్టం లేకపోతే చెప్పచ్చుగా మీ నాన్నగారికి? చనువుగా అడిగాడు. ఆమె తల అడ్డంగా ఊపింది నిస్పృహగా. అంటే పెళ్ళికొడుకు నీకిష్టమేనా? మరొక ప్రశ్న సంధించాడు, ఈసారి కొంచెం అలర్ట్ అవుతూ. దానికి కూడా ఆమె తల అడ్డంగా ఊపింది. మరి? నాన్నని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. వచ్చేవాడు నేను మూగదాన్నని తెలిసి కూడా వస్తాడు డబ్బు కోసం. 2 నిమిషాలు కూడా గడవక ముందే అక్కడి నుంచి పారిపోతాడు. మొదట్లో నాన్న తన స్నేహితుల పిల్లలని పెళ్లి చూపులకి ఆహ్వానించేవారు. ఇప్పుడు వయసులో ఉన్న కుర్రాడైతే చాలు రోడ్డున పోయే దానయ్యని కూడా ఆహ్వానించేస్తున్నారు. నేను ఆయనకి అంత బరువైపోయానా? కళ్ళలో నీళ్లు చిప్పిలుతూ ఉండగా టైప్ చేసి ఫోనుని అతనికి అందించింది. అతను మౌనంగా చదివాడు. అతని కళ్ళలో ఒకే ఒక్క క్షణం కోపం మెరిసి మాయమైంది. ఈ తరం ఆడపిల్లవి నువ్వు అలా పేలగా ఏడిస్తే ఎలా? అర్హత లేనివాడు నీకు దూరంగా వెళ్ళడమే మంచిది కదా. పాజిటివ్గా ఆలోచించి చూడు. వాడితో ఒక ఆట ఆడుకో అన్నాడు అర్కదీప్. ఆమె కళ్ళలో విషాదం మెల్లమెల్లగా మాయమైంది. అతని మాటలు ఆమెలో ఆలోచనని రేకెత్తించినట్టుగా కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె లేత గులాబీ రంగు పెదాలు సున్నాలా ముడుచుకున్నాయి. అతని గుండె లయ తప్పింది. ఉల్ఫ్ అతన్ని గమనిస్తూనే ఉంది. అర్కదీప్ కళ్ళలో ముందు స్నేహాన్ని చూసి పోనీలే అని జాలిపడింది. కానీ ఆ స్నేహం ఇప్పుడు వేరొక రకంగా మారేసరికి తన తలతో బలంగా అర్క మోకాలని నెట్టి తన కాలెత్తింది. అర్కదీప్ క్షణాల్లో ఉల్ఫ్ చేయబోయిన కొంటె పనిని అర్థం చేసుకుని వెనక్కి గెంతాడు చిన్నగా అరిచి. ఉల్ఫ్ పళ్ళన్నీ బయటపెట్టి తుల్యభాగ ముందు నిలబడింది. ఈసారి దాని మొహంలో నవ్వు స్పష్టంగా కనిపించింది అతనికి. కోపంతో పెదాలు బిగించాడు. కొన్ని క్షణాల పాటు తుల్యభాగకి ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంగా చూసింది. నీ బాయ్ ఫ్రెండ్ కొంచెం ఓవర్ చేస్తున్నాడు తుల్యభాగ. నన్ను తడపాలని చూశాడు. చురుకైన వాడిని కాబట్టి తప్పించుకున్నాను అన్నాడు అర్క ఉల్ఫ్ వైపు చూస్తూ.
ఏం చేశాడు వుల్ఫ్ అన్నట్టుగా కనుబొమ్మలు పైకెత్తి కుడి చేతి బొటనవేలుని పైకి కిందికి ఆడించింది తుల్యభాగ. అతను తన ఎడమ చేతి పిడికిలు బిగించి చిటికిన వేలు మాత్రం తీసి చూపించాడు. ఆమె మొహం ఎర్రబడిపోయింది. హగ్మీ డైపర్లు వాడు వీడికి సలహా ఇచ్చాడు అర్క వుల్ఫ్ వైపు వెటకారంగా చూసి. కోపంగా చూసింది అతని వైపు వుల్ఫ్. తుల్యభాగ వుల్ఫ్ని వెనక్కి లాగి చిన్నగా తల ఆడించింది. తన చూపుడు వేలుని అతనికి చూపించి తర్వాత వుల్ఫ్ని చూపించింది. వుల్ఫ్కి మీరు బాగా నచ్చారు, ఇలా ఎవరిని ఆట పట్టించదు సైగ చేసింది నవ్వుతూ. అర్కదీప్ కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. ఆడపిల్ల ముందు ఇలా మాట్లాడకూడదు కానీ ఉచ్చపోస్తారని బెదిరించడం సరసమని నాకు తెలియదు తుల్య అన్నాడతను. ఆమె ఇక నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ గదిలో 3 వ్యక్తులు కూర్చునున్నారు. 2 యువకులు, ఒక అమ్మాయి. పక్కన మంచం మీద నడివయసు స్త్రీ కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. ఆమెకి ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది. ఆమె శరీరానికి కనెక్ట్ అయి ఉన్న వైర్లు పక్కన ఉన్న యంత్రానికి కనెక్ట్ అయి ఉన్నాయి. అమ్మకి ఎలా ఉంది మిత్ర అడిగింది ఆ అమ్మాయి. అతను ఏమీ మాట్లాడలేదు. లేచి నిలబడి కిటికీ దగ్గరికి నడిచాడు. బయట వాతావరణం బీభత్సంగా ఉంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బయట పార్క్ చేసి ఉన్న కార్ల మీద వడగళ్లు పడి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు అన్నారు. గంభీరమైన అతని కంఠం ఆ గదిలో మామూలుగా కన్నా పదునుగా వినిపించింది. ఆ అమ్మాయి అబ్బాయి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అర్క బాధ్యత లేనివాడు కాదు మిత్ర. తను అనుకున్న పని సాధిస్తాడు, కలవరపడుకో ఆమె ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. అతను విసురుగా ఆమె వైపు తిరిగాడు. ఎప్పుడు వాడిని ఎందుకు వెనకేసుకొస్తావు అనురాగా? వాడి తప్పులు కనిపించవా నీకు? కోపంగా అడగబోయి అంతలోనే సర్దుకుని పెదాలు బిగించి సన్నగా అన్నాడు. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి మిత్ర మాట్లాడిన విధానానికి. చప్పున తల వంచుకుంది. మిత్ర, అర్క సాధించుకురావాల్సిన విషయం సామాన్యమైనది కాదన్న విషయం నీకు తెలుసు. ఆడపిల్లతో వ్యవహారం టైం పడుతుంది, ఓపిక అవసరం అన్నాడు నచ్చ చెప్తున్నట్టుగా పక్కనే ఉన్న యువకుడు. నీల్, మనకంత టైం ఉందా? అమ్మ ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అమ్మకి ఏమైనా అయిపోతుందేమో అన్న టెన్షన్ నన్ను ఓర్పుగా నిలబడనివ్వడం లేదు అన్నాడు మిత్ర. నవనీల్ అన్న యువకుడు మిత్ర దగ్గరికి వచ్చి అతని భుజం మీద చేతిని వేశాడు. అమ్మకి ఏమీ కాదు మిత్ర. నువ్వు అర్క నేను అమ్మకి ఏమీ కానివ్వం. అయినా మీ కవలలిద్దరూ చెరకు పక్క నిలబడి ఉండగా అమ్మ మనని వదిలి వెళ్ళగలదా? సున్నితంగా మందలించాడు. మిత్ర తల వంచుకున్నాడు. మనం నలుగురం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం మిత్ర, ప్రాణ స్నేహితులం. అర్క అనురాగల మధ్య స్నేహం ఎలాంటిదో నీకు తెలియనిదా? నువ్వు ఊరికే టెన్షన్ పడుకు. బయట వాతావరణం కూడా బాగాలేదు. నేను అనురాగని ఇంటి దగ్గర దింపేసొస్తాను, నువ్వు అమ్మ దగ్గరుండు అని అనురాగ వైపు చూశాడు నీల్. నీల్, తనని నేను దింపుతాను, నువ్వు అమ్మ దగ్గర ఉండగలవా రిక్వెస్ట్ చేశాడు మిత్రదీప్. అర్కదీప్ కన్నా 2 నిమిషాల ముందు భూమి మీదకి వచ్చి అన్నయ్య అయ్యాడు. ఆశ్చర్యంగా చూశాడు నీల్ అతని వైపు. మిత్ర వెనుక నిలబడి తల అడ్డంగా ఊపి వద్దన్నట్టుగా సైగ చేసింది అనురాగ. నన్నడుగుతావే మిత్ర, నాకు అనురాగ ఎంత ఫ్రెండో నీకు కూడా అంతేగా. దింపేసిరా, నేను ఇక్కడే ఉంటాను. అర్క కాల్ చేస్తే విషయం చెప్తాను అన్నాడు నీల్. అతని వైపు కోపంగా చూసింది అనురాగ. నీల్ అదేమీ పట్టించుకోలేదు. అర్క ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడో అని ఆలోచిస్తూ మంచం పక్కన ఉన్న కుర్చీలో కూలబడ్డాడతను. వెళ్దామా అడిగాడు మిత్ర అనురాగని. ఇక చేసేది లేక నిలువుగా తల ఆడించింది అనురాగ. ఇద్దరు గదిలో నుంచి బయటికి వచ్చి కారిడార్లో మౌనంగా అడుగులు వేశారు. నన్ను క్షమించురాగా మెట్లు దిగుతూ ఆమె వైపు తిరిగి అన్నాడతను. ఆశ్చర్యంగా చూసింది అనురాగ. మిత్రదీప్ నోటి వెంట అలాంటి మాటలని అనురాగ అస్సలు ఊహించలేదు. అది ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపించడంతో మిత్ర చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో జీవం లేదు, అలాగని స్నేహపూరితంగా కూడా లేదు. విరక్తితో కూడిన విషాదం ఉంది. వెళదాం అన్నాడు ఇక ఆ సంభాషణని పొడిగించకుండా. అర్కదీప్ మిత్రదీప్ కవలలైనా చూడడానికి ఒకలానే ఉన్నా అలవాట్లు, అభిరుచులు, వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఐడెంటికల్ ట్విన్స్ వాళ్ళు. తమ చిన్నప్పుడు ఇద్దరూ ఒకేలా డ్రెస్ చేసుకుని తమని కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు. అనురాగ ఆలోచిస్తూనే మిత్రదీప్ వెనుక అడుగులు వేసింది. అర్క ఎంత చలాకీగా నవ్విస్తూ ఉంటాడో మిత్ర అంత సీరియస్గా ఉంటాడు. అర్క గలగలా పారే సెలియర్ లాంటివాడు. ఒకచోట కుదురుగా ఉండడు. స్టాండప్ కామెడీని తన హాబీగా చేసుకున్నవాడు.
కానీ మిత్ర గంభీరమైన నది లాంటివాడు. చదువు పూర్తవగానే తండ్రి వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నాడు. తండ్రి చనిపోతే ఆ బాధ్యతని మొత్తం తన భుజం మీద వేసుకున్నవాడు. సముద్రమంత లోతైనది అతని మనసు. అతని అసిస్టెంట్గా తను అతన్ని గురించి పూర్తిగా కాచి వడబోసింది. అతని కనుబొమ్మల కదలికలకి అర్థం తనకి తెలుసు. అతని పెదవి విరుపులో అసహనం, వంపు తిరిగిన పెదవిలో చిరుదరహాసం ఎన్నెన్నో చెప్తాయి మిత్ర గురించి. ఆలోచనలో ముందుకు అడుగులు వేస్తున్న అనురాగ తన ముందు మిత్ర ఆగడం కనిపించలేదు. బలంగా అతన్ని ఢీకొట్టింది. అతను చప్పున వెనక్కి తిరిగి ఆమెను పట్టుకుని తన గుండెలకి అదుముకున్నాడు. జాగ్రత్త రాగా, పదవి పట్టుకుని అన్నాడు. ఆమె పులకించిపోయింది ఆ స్పర్శకి. అతను తనని అలా హత్తుకోవాలని కొన్నేళ్లుగా కలలు కంటూ వచ్చింది. ఇప్పుడు కారణమేదైనా కానీ అది నిజంగా మారేసరికి అతని భుజాలని గుచ్చిపట్టుకుంది. రాగా, ఆర్ యు ఓకే? ఆమె కళ్ళు గట్టిగా మూసుకోవడంతో అడిగాడు మిత్ర. ఆమె మెత్తని శరీరం తనని తాకగానే గుండె జల్లుమందతనికి. అంతలోనే సర్దుకున్నాడు. ఆమె తన తమ్ముడు అర్కని ప్రేమిస్తోంది స్థిరంగా అనుకుంటూ ఆమెని మెల్లగా వదిలిపెట్టాడు మిత్ర. అనురాగ స్పృహలోకొచ్చింది. సారీ, చూసుకోలేదు అంది అస్పష్టంగా. పర్వాలేదు పద అంటూ వరండాలోకి అడుగుపెట్టాడు మిత్ర. నువ్వు ఇక్కడుంటావా? కారు తీసుకొస్తాను అడిగాడు కొంచెం గట్టిగా. వర్షం హోరులో ఏమీ వినిపించడం లేదు. కార్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అలా ఎందుకు? నేను కూడా వచ్చేస్తాను అందామె. తడిసిపోతావు హెచ్చరించాడు. దగ్గరే కదా నచ్చ చెప్పింది. ముందుగా అతను అడుగు ముందుకు వేసి కొద్దిగా వెనక్కి తిరిగి ఆమెకి చేతిని అందించాడు. ఆమె తటపటాయించడం అతని దృష్టిని దాటిపోలేదు. తమ్ముణ్ణి ప్రేమిస్తోంది కనుక తన చేతిని అందుకోవడానికి సందేహిస్తోందని అతను పొరపాటు పడ్డాడు. అతని చేతిని అందుకుని వదలకపోతే అతను ఏమనుకుంటాడో అని ఆమె ఆలోచిస్తోంది. మిత్రని ఆమె ఎప్పటి నుంచి ప్రేమించడం మొదలుపెట్టిందో ఆమెకే తెలీదు. బహుశా 1వ తరగతిలో ఒకే బెంచ్లో ఇద్దరూ కూర్చుని లంచ్ బాక్స్ పంచుకున్నప్పటి నుంచి కావచ్చు. మనం బాస్ అసిస్టెంట్ కన్నా ముందు స్నేహితులను రాగా అన్నాడతను గంభీరంగా. పరిస్థితులు సర్దుకుంటే తమ్ముడి భారీగా ఆమెను చూడవలసి వస్తుందేమో అనుకున్న మిత్రకి ఆ ఆలోచనే నచ్చలేదు. వేపాకు నమిలినట్టుగా అనిపించింది చేదుగా. ఆమె ఇక సందేహించలేదు. అతని చేతిని అందుకుంది, అతని మనసులో ఆలోచనలు తెలియక ఆనందపడుతూ. ఇద్దరూ తడుస్తూ కారు దగ్గరికి పరుగు తీసి కారులో కూర్చున్నారు. తడిసారు బాగానే. ఆమె తన దుపట్టాతో తల తుడుచుకుంది. దుపట్టా తీయడంతో ఆమె అందాలు అతని కంటపడ్డాయి. చప్పున తల తిప్పుకున్నాడతను. తన జీవితంలో ప్రేమకి స్థానం ఎక్కడ? పగ నిండిపోయిన గుండెకి ప్రేమ, ఆప్యాయత, అనురాగం లాంటి భావోద్వేగాలు అంటవు. తన లక్ష్యం ఒకే ఒక్క వ్యక్తిని రోడ్డు మీదకి ఈడ్చుకురావడం. మోకాళ్ల మీద కూర్చోబెట్టి దేహి అనిపించాలి. అదే తన గమ్యం. స్టీరింగ్ వీల్ మీద తన చేతివేళ్లు బిగుసుకోగా మనసులో అనుకున్నాడు మిత్ర. తీసుకో మిత్ర. అనురాగ్ పిలుపుతో ఆలోచనల నుంచి బయటపడి ఆమె వైపు తిరిగాడు మిత్రదీప్. అతని కళ్ళు విశాలమయ్యాయి. ఆమె తన దుప్పట్టాన్ని తీసి అతని వైపు చాచింది. అతను ఆమె అందాలని చూసి చప్పున చూపుని ఆమె కళ్ళవైపు తిప్పాడు. తుడుచుకో అతని వత్తెన్ని క్రాఫ్ట్ని చూపిస్తూ చెప్పింది. అతను ఆ దుప్పట్టాన్ని అందుకుని తల తుడుచుకుని ఆమెకి తిరిగిచ్చేశాడు తల తిప్పకుండానే. ఆమె అందుకుని తిరిగి దుపట్టా కప్పుకునే వరకు అతను ఏమీ మాట్లాడలేదు. వర్షం జోరులో ఎదురుగా ఏముందో కనిపించడం లేదు. అతను కార్ స్టార్ట్ చేసి రివర్స్ చేసి పార్కింగ్లో నుంచి బయటకు వచ్చి గేట్లో నుంచి బయటికి పోనిచ్చాడు కార్ని. మెయిన్ రోడ్డు మీదకి చేరుకోవడానికి 10 నిమిషాలు పట్టింది వాళ్ళకి. ఆమె టెన్షన్గా బిగుసుకుపోయి కూర్చుంది. భయం లేదు రాఘా, నిన్ను క్షేమంగా ఇంటి దగ్గర దింపుతాను అన్నాడు అతను సీరియస్గా. నాకు తెలుసు మిత్ర అందామె క్లుప్తంగా. కానీ వాతావరణం భయంకరంగా ఉంది. చెట్లు విసురుగా ఊగుతుంటే ఆమెకి భయం వేసింది కూలిపోతాయేమో అని. కొంత దూరం వెళ్ళాక ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆమె భయపడినట్టుగానే ముందు చెట్టు రోడ్డుకి అడ్డంగా పడడంతో కార్లన్నీ నిలిచిపోయాయి. అతను అసహనంగా కదిలాడు సీట్లో. ఆమె చిన్నగా నవ్వింది. నాకు చికాకుగా ఉంటే నీకు నవ్వొస్తుందా? ఉక్రోషంగా అడిగాడు మిత్ర. ఆమె మరింత నవ్వింది. ఎందుక నవ్వు? దబాయించాడు మిత్ర. నీ నవ్వు చాలా బాగుంటుంది. మంచు పువ్వులు జలజల రాలినట్టుగా చల్లగా నిశ్శబ్దంగా అన్నాడు అర్కదీప్. తుల్యభాగా నవ్వుతూనే కనుబొమ్మలు ఎగరేసి కళ్ళని ఎత్తింది. మంచు పువ్వులంటే ఏంటని అడుగుతున్నావా? అడిగాడు అర్క నవ్వుతూ. ఆమె ఆశ్చర్యపోయింది.
తనని అంతలా అర్థం చేసుకుని మనసు తెలిసినట్టుగా మాట్లాడే వ్యక్తి ఒక్క జేమ్స్ మాత్రమే. అతను లేకపోయాక ఇప్పుడు వుల్ఫ్. కానీ వాళ్ళకి సైగలు చెయ్యాలి. ఇలా అర్కదీప్లాగా కళ్ళు చూసి చెప్పలేరు. ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆమె తల నిలువుగా ఆడించింది. నిజంగా ఆర్కిటిక్, అంటార్క్టిక్ సముద్రాల్లో ఈ మంచు పువ్వులు అంటే ఫ్రాస్ట్ ఫ్లవర్స్ సహజ సిద్ధంగా ఏర్పడే అందమైన ఆకృతులు. మంచు సముద్రపు నీటి మీద పువ్వుల రేకుల్లా విచ్చుకుని చూడడానికి పూలతల్లాగా ఎంతో అందంగా ఉంటాయి. గాల్లో తేలిపోతున్నట్టుగా ఉండే ఆ పువ్వులు నీ నవ్వులో విరిసినట్టుగా ఉంది నాకు అన్నాడు అర్కదీప్. ఆమె చిన్నగా తల ఆడించింది. ఏంటి, నేను ఫ్లర్ట్ చేస్తున్నానని అనుకుంటున్నావా? నవ్వి ఆమె చెయ్యి అందుకుని ఎందుకైనా మంచిదన్నట్టుగా వుల్ఫ్కి తనకి మధ్యలో తుల్యభాగం ఉండేలా చూసుకుంటూ సోఫా వైపు నడిచాడతను. ఆమె కళ్ళలో విషాదం పోగొట్టాలన్న ధ్యేయం మాత్రమే ఉంది ఆ క్షణంలో అర్కదీప్ మనసులో. అందుకే ఆమెని తన దగ్గర కూర్చోబెట్టుకుంటూ కాళ్ళని సోఫాలో ఎత్తి మడిచిపెట్టుకున్నాడు వుల్ఫ్ దగ్గరికి రావడంతో. అతని భయం చూసి హక్కున నవ్వింది మరొకసారి తుల్యభాగ. వుల్ఫ్ ఆ పేరుని ఆమె సైగలతో చెప్పింది. వుల్ఫ్ ఒకసారి అర్కవైపు సీరియస్గా చూసి తల తిప్పి తుల్యభాగని చూసి పళ్ళన్నీ బయటపెట్టింది. వీడికి ఇంత కుళ్ళెక్కడి నుంచి వచ్చిందంటావు తుల్య? చిన్నప్పుడు నువ్వు చూడకుండా మురికి నీళ్ళు ఏమైనా తాగేశాడంటావా? వుల్ఫ్ని చూసి సాలోచనగా అడిగాడు. ఒక శాస్త్రవేత్త చాలా గంభీరంగా తన ప్రయోగం ఎక్కడ తప్పింది అని దీర్ఘమైన ఆలోచనలో ఉన్నట్టుగా పెట్టాడు ఆర్కదీప్ తన మొహాన్ని. ఆమె పొట్ట పట్టుకుని పడి పడి నవ్వింది. ఆమె అంతలా నవ్వడం ఎప్పుడూ చూడని వుల్ఫ్ ఆమెకి దూరం పరుగు తీసి భయంగా సోఫా వెనుక నక్కి తన సోల్ఫుల్ చాక్లెట్ కలర్ కళ్ళతో చూసింది. ఆ క్షణం వుల్ఫ్ గాడిని చూస్తే అర్కదీప్కి కూడా ముద్దొచ్చాడు. తుల్యభాగ తడి కళ్ళని తుడుచుకుంటూ తన చేతులని చాచింది. వుల్ఫ్ వేగంగా పరుగు తీస్తూ వచ్చి ఆమె ఒళ్ళోకి దూకింది. ఆమె మొహాన్ని తన నాలికతో నాకేసింది. వుల్ఫ్ని గాఢంగా కౌగిలించుకుని నవ్వింది తుల్య. వాళ్ళిద్దరినీ అలానే తదేకంగా చూస్తూ కూర్చున్నాడు అర్క. ఇప్పుడు అతని మొహంలో చిరునవ్వు కాగడా పెట్టి వెతికినా కనిపించలేదు. చాలా సీరియస్గా ఉన్నాడు అతను. తమ ప్లాన్ ఎంత చెత్తగా ఉందో మెల్లమెల్లగా అతనికి అర్థం కావడం ప్రారంభించింది. ఇది సినిమా కాదు. పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తే జీవితాలు తగలడిపోతాయి. తమకి జరిగిన నష్టానికి తుల్యభాగ బాధ్యత ఎందుకు తీసుకోవాలి? అతను కదలక మెదలక అలానే కూర్చున్నాడు. తమ లక్ష్యం గుర్తొచ్చింది. హాస్పిటల్ మంచం మీద పడుకుని ఉన్న తన కన్నతల్లి కళ్ళ ముందు మెదిలింది. తమలో ఆమె నింపిన సంస్కారం నిద్రలేచింది. తన ప్రాణ స్నేహితుడు నీల్ మాట విని ఈ పిచ్చ పనికి ఒప్పుకున్నందుకు తనని తానే తిట్టుకున్నాడు అర్కదీప్. ఆమె చిన్నగా చప్పట్లు చరిచింది. అతను ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు. ఆమె తన అరచేతులని కమలాల్లా చేసి అతనికి చూపించింది నాట్యం ముద్రలాగా. ఫ్రాస్ట్ ఫ్లవర్స్ అడిగాడు నవ్వుతూ. ఆమె నవ్వి తల ఊపింది. అచ్చంగా నువ్వు తయారు చేసే గాజు బొమ్మల్లా ఉంటాయి, కానీ తెల్లగా ఉంటాయి, మంచు కావడం వల్ల వివరించాడు ఆమెకి. ఆమె లేచి నిలబడింది. తన చేతిని చాచింది. అప్రయత్నంగానే అతను ఆమె చేతిని అందుకుని ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె వైపు. తుల్యభాగ ఏం చూపించబోతోంది అర్కకి? అర్క తుల్యల మధ్య బంధం ముందుకు వెళ్తుందా? అసలు అర్క లక్ష్యం ఏంటి? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.